నేను నా సినిమా కార్యక్రమంలో గీతాంజలి గారితో బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటున్నాం కదా. ఇంకా 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 ఎంతో ఇంట్రెస్టింగ్ మాటలు కబుర్లు ఉన్నాయండి. ఆవిడ సినీ జీవితం గురించి తెలుసుకో. శివాజీ గణేశన్ గారి గురించి ఒక మాట విన్నాను నేను, అది ఎంతవరకు నిజమో మీరు చెప్పాలి. ఆయన చదువుకోలేదు, అసలు ఎప్పుడు స్కూల్కి కూడా లేదు. అయితే నాకు తెలిసి చాలా గొప్ప విషయం, ఎందుకంటే మేకప్ వేసుకుంటున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ ఎవరో ఒకళ్ళు వచ్చి డైలాగ్ అంతా వినిపిస్తే అది ఆయన మెమరైజ్ చేసుకుని చెప్పేవారట. నిజమేనా అండి? శివాజీ గణేశన్ గారు ఒక ఒక ఫ్యూ పిక్చర్స్ చేశారండి, 4-5 సినిమాలు ఆయన కాంబినేషన్స్ అంటే ఒక ముత్తురామన్ గారు పక్కన వేస్తున్నప్పుడు ఆయన రావడం కానీ ఇలాంటి ఒక సందర్భాలు సాంగ్స్, నాకు సాంగ్ కూడా పడింది ఆయన దగ్గర, నేను చేశాను. కానీ చాలా మెమరబుల్ ఆర్టిస్ట్ అండి. అది విన్నాను నేను ఎక్కడ. నిజంగా అంత గొప్ప ఆర్టిస్ట్ అండి. ఇక అసలు మనం పాదార విందనం ఇంక అసలు మామూలు మనకు ఒక రోజు కాదండి. అందనాళ్ జ్ఞాపకం నెంజిలే వందదే, అది ఉయర్ந்த మనిదని ఒక సినిమా తీశారండి ఏవిఎం వాళ్ళు. అందులో ఆయనకు ఒక పాట పెట్టారు. ఆ రోజుల్లో ఒక మాట ఉంది, అది నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. అసలు ఎందుకని వస్తుంది ఆ జ్ఞాపకం అని ఆ లిరిక్స్ అనమాట అండి. అసలు చూడండి, నేను ఎప్పుడన్నా ఆలోచించుకుంటే అందనాళ్ జ్ఞాపకం నెంజిలే వందదే, అది ఏం నన్బని అంటే ఆ స్నేహితుడు చెప్తున్నాడు అనమాట ఆయన. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ పాట కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా కూడా నా మైండ్లో అలా ఉందంటే, ఇలాంటి మైండ్లో ఎంతమంది మైండ్లో ఉన్నాయండి ఆ పాటలు? స్టాంప్ అయిపోతుంది, స్టాంప్స్ కదండి. అసలు ఇప్పుడు మీరు చేస్తుంటే శివాజీ గణేశన్ గుర్తుకొస్తున్నారా? ఎక్స్ప్రెషన్ నిజమండి. ఆయన మీ కళ్ళల్లో ఇది మీకు తెలుగులో వచ్చింది కదండి, సుజాత గారును నాగేశ్వరరావు యాక్ట్ చేశారు ఆ సినిమా. సుజాత నాగేశ్వరరావు గారు, అది మీరు చెప్పేది బంధాల 7 అడుగుల శోభన్ బాబు సుజాత కాదండి, సుజాత గారును 7 అడుగుల బంధం, 7 జన్మల బంధం 7 అడుగుల బంధం. ఆ సినిమా అండి పెద్ద హిట్ కదండి, అది తమిళ సినిమా. అది ఓకే. అదే అందులోనే ఈ స్నేహితుడితో చెప్పుకుంటూ పాడుకుంటూ ఊటీలో అలా వెళ్ళిపోతుంటే ఆ పాట ఉంటుంది అనమాట అండి. అందనాళ్ జ్ఞాపకం నెంజిలే వందదే, అది నందని ఇండ్రు పోల్ మళ్ళీ ఎత్తుతాడనమాట. మళ్ళీ ఈవేళ ప్రజెంట్ నేను కష్టపడుతున్నాను, నా స్ట్రగుల్ అని చెప్పుకుంటూ పోతున్న సాంగు. ఆయన ఎన్ని జన్మలు ఎన్ని తరాలైనా కూడా అసలు అలాంటి పాటలు మనం చూడగలం. అలాంటి యాక్టింగ్ కానీ శివాజీ గారు కానీ నిజంగా. మీరు 4 భాషల్లో నటించారు. 5 కన్నడం కూడా. కన్నడంలో కళ్యాణ్ కుమార్ గారితో యాక్ట్ చేశానండి నేను యాజ్ ఏ హీరోయిన్. ఒక సినిమా రాజ్ కుమార్ గారితో ఒక్క సినిమా యాక్ట్ చేశాను. ఏ సినిమా అంటే బబ్రువాహన. బబ్రువాహన్లో ఆయన విశ్వామిత్రులా వేసి నేను మేనకేసాను. అది ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషను? ఒక 24 అవర్స్ నేను సెట్లో ఉన్నానండి. 24 అవర్స్ కాదు, 48 అవర్స్ ఉన్నానండి సెట్లో. అంటే ఆయనకి ఇద్దరికి బిజీ, ఆయన పెద్ద ఆర్టిస్టు, నేను బిజీ. నన్ను చేయమన్నారు యాజ్ అ గెస్ట్ ఒక డాన్స్. కళ్యాణ్ కుమార్ గారితో హీరోయిన్గా చేశాను. అంతే, 2 సినిమాలే చేశాను నేను. ఎలా ఫీల్ అయ్యారు రాజ్కుమార్ గారితో? అయ్యో బాబోయ్, ఆయన ఆ నడక కానీ ఆ తీరు కానీ, ఆయన ఏమనేవారంటే ఆయన గురించి ఒక గొప్ప వర్డ్ చెప్పేవారండి. నేను పెద్ద ఎమోషనల్ క్యారెక్టర్స్ నేనేమి చేయలేదు, కానీ ఆయన మొత్తం అవయవాలన్నీ వర్క్ చేస్తాయని. అంటే యాక్చువల్గా ఆ ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు ఈ చెవులు ఊపడం కానీ ఏమి ఉంటాయి కదండి. ఇప్పుడు మామూలుగా ప్లెజెంట్గా బ్లాంక్గా చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఏంటండి మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, వస్తానండి, నమస్కారం బాబాయ్ బాబాయ్, నేను అలా చెప్పలేదుగా. ఏమండి మీరు బాగున్నారా, చాలా రోజులు అయిందని చూసి ఏదో వస్తుంది. లేదు ఏమో మాట్లాడేది ఏంటి అని ఒక డైలాగ్ చెప్పుకోవచ్చు మనం. ఎన్నో ఉంటాయి. నాకు అలాంటి మామూలు మనం ఏంటి, మీరు ఒకటే చెప్తున్నాను, మన తీరు మనం మాట్లాడేదే సినిమా ప్రపంచం. అంతేనండి. అది కొంచెం డ్రమటైజ్ చేస్తే సినిమా, కొంచెం గ్లామర్ వేసుకుని, పౌడర్లు వేసుకుని, కొంచెం మేకప్లు వేసుకుని, కొంచెం గ్లామర్లు వేసేసుకుని, అద్దాలు టచ్అప్ చేసేసుకుని ఓ మనం అందంగా ఉన్నామని అనేసుకుంటాం. అంతే, ఏమీ లేదండి. మనం ఒరిజినల్ క్యారెక్టర్స్ అండి. ఈవేళ ఇప్పుడు ఇంటికి వెళ్తాను, ఏం లేట్ అయిందండి, ఏనా లేట్ అయింది, ఇదేమో డైలాగ్ అక్కడ చెప్పకూడదా? అంతే. అది ఎందుకు న్యాచురాలిటీగా చేయరు? ఏనా నేను చెప్పాలా నీకు అని ఒక ఊపేమనుకోండి, ఊపడవా? ఊపే, ఇంకా ఇదంతా ఊపేనండి. మనం అంతా ఊపే. ఆర్టిఫిషియాలిటీ లైఫ్. ఈ కెమెరా ముందుకు వచ్చామంటే అంత ఆర్టిఫిషియల్ అయిపోతాం.
అదే ఇంట్లో ఇప్పుడు మీరే నా ఫ్రెండ్ వచ్చారు, నేను కూర్చుంటే ఇవన్నీ అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను? కొన్ని యాక్ట్ చేసి చూపిస్తున్నాను, కెమెరా ఉంది కాబట్టి. అది లేదనుకోండి ఇంకా న్యాచురల్గా ఉంటుంది. కానీ కెమెరా ఉన్నా లేకపోయినా మీరు ఇందాక మనం బయట కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఇలాగే మీరు మాట్లాడారు. ఇంతే, ఇప్పుడే అంతే. అది చెప్తున్నాను That కదా, is గీతాంజలి. ఒకటే ఒక క్యారెక్టర్స్ వేసి 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 మా బాడీలో స్టిక్ అయిపోతాయి. కానీ మీరు పరకాయ ప్రవేశం చేసేసారు అంతే. అంతే కదా. ఇన్ని భాషల్లో యాక్ట్ చేశారు కదా ఇంతమంది హీరోలు, టాప్ హీరోలతో. శివాజీ గణేషన్, యువతల ఎంజీఆర్ గారు అన్న చెల్లెలండి నేను. ఆహా ఆహా తంగచ్చి నాను. ఆ. తంగచ్చి అంటే చెల్లెలు. ఉమ్. అయితే చాలా మంచి సినిమాలు. సరోజాదేవి గారు ఆయన ఉంటే నేను చెల్లెలుగానే చేశాను. చేసిన మరి జయలలిత గారు, సీఎం గారు, జయలలిత గారితో చేశారా? అబ్బో మంచి సినిమాలు చేశాను అమ్మాయితోటి. జయలలిత గారు షీజ్ ఎ నౌ సీఎం, షీజ్ ఎ వెరీ గ్రేట్. ఎట్లా ఉండేవారు ఆవిడ రిలేషన్షిప్ మీది? చాలా బాగుంది. ఆ? మీరు చెప్పాలంటే సాధారణంగా ఇప్పుడు మీడియా ప్రెస్ ఆవిడని చాలా అహంకారి, అహంభావిగా చిత్రీకరిస్తారు. ఆవిడ యాక్టిస్ట్గా ఎట్లా ఉండేవారు అప్పుడు? ఆర్టిస్ట్గా మేమిద్దరం ఒక చోటే డాన్స్ నేర్చుకున్నామండి. ఫస్ట్ మేము ఆర్టిస్ట్లు అవ్వలేదు అప్పుడు, ఒక చోటే డాన్స్ నేర్చుకున్నాం. సరసా టీచర్, నేను, చాలా పెద్ద గురువు. నేను, మా అక్క, జయలలిత గారు, ముగ్గురు నేర్చుకున్నాం. మేము ముగ్గురు చుడిదార్లు వేసుకుని పోయి డాన్స్ ఎగిరి 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 వచ్చేసి చెమట తుడుచుకుని కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ ఎవరెళ్ళకి వెళ్ళిపోతుండేవాడు. అట్లాంటి మా స్నేహం అండి. జయలలిత గారుతో మంచి సినిమాలు చేశాను నేను. ఇంకా నాకు ఆ అమ్మాయిలో ఏంటంటే గ్రేట్ థింగ్ ఏంటంటే ఒకరి గురించి మాట్లాడదు, తనకు గర్వం అనేది తెలియదు, చాలా మంచి అమ్మాయి. అండ్ మోర్ ఎవర్ షీఈ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు ఆవిడ. అండ్ మోర్ ఎవర్ షీఈ్ ఆర్టిస్ట్గా కూడా చాలా మంచి చిత్రాలు చేసింది తను. గ్లామర్, తమిళ్లో, తెలుగు. మెయిన్లీ గ్లామర్ రోల్స్ చాలా చేశారు. గ్లామర్ అంటే క్యారెక్టర్స్, హీరోయిన్ సబ్జెక్టులోనే గ్లామర్ ఉంటుందండి. గ్లామర్ మనం ఎంత మూసుకున్నా చచ్చిపోతాం కెమెరాల్లో, జనం పిచ్చెక్కించేసినట్టు అయిపోతాం. మాకు అంతే కదండి, మనం ఎంత మూసేసుకుంటాం, వద్దు తగ్గించేసుకుందాం, తగ్గించేసుకుంటే తగ్గదు. ఆ ఫేస్లు కళ అంతే, ఆ ఫేస్ కళలు. అట్లాగా జయలలిత గారికి ఏంటంటే అట్లా ఒక అందమైన, ఒక మంచి ఆర్టిస్టు, డాన్సు, ఒక డైలాగ్ చెప్పాలంటే నాకు తెలుసండి. నేను ఇద్దరం చాలా సినిమాలు చేసాం. గీత రా మన ఇద్దరు కూర్చుందన్న, తను చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరం చక్కగా తను కూర్చుని చోటే నేను కూర్చుంటే అట్లా ఉంటుందన్నమాట అండి. అంతే, ఎక్కడో అల్లుకు ఎక్కడదో. నేను అప్పుడప్పుడు అలా చూసేదాన్ని, ఏంటి ఎక్కడ చూస్తున్నామని. నాకు ఇదే పని అండి. లేదు ఇక్కడే ఉన్నా. అట్లా ఒక థింకింగ్గా అలా బ్లాంక్గా చూసుకుంటూ ఉంటుంది అనమాట. అల్లరి ఏమైనా చేసేవారా మీలాగా ఆవిడ? లేదు, సరదాగా ఉంటుందండి, చాలా సరదాగా ఉంటుంది. చాలా మరి వన్ ఆఫ్ బ్యూటిఫుల్ మూవీస్ చేసినప్పుడు అంతా మరి మేమందరం కలిసినప్పుడు పిచ్చోళ్ళు ఉన్నది తెలుసు, నేను నవరాత్రి పిచ్చోళ్ళు. నవరాత్రిలో అందరూ పిచ్చివాళ్ళు ఉంటారు. అవును అవును అవును. అయ్యో, ఒక్కొక్కరు హాస్పిటల్ సీన్, హాస్పిటల్ సీన్, ఒక గిలకలో పెట్టుకుని ఒక మంచం మీద నిర్ధూమదామం చేసి పెడతారా హాస్పిటల్. సావిత్రి గారు వచ్చి వారి కన్సర్న్ అనమాట అండి అది. అవును, ఆమె డైరెక్షన్ అనుకుంటున్నాను, మాతా పిక్చర్స్ అని. అందులో మేము అందరం కలిపి బిజీ టైంలో మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి గెస్ట్ ఆర్టిస్టులుగా వేయించి మమ్మల్ని పిలిచారు హైదరాబాద్. మొత్తం సూర్యకాంతమ్మ, ఛాయదేవమ్మ, జయలలిత. మీరందరూ జీవించేసారేమో అనిపించింది. జీవించడం ఏంటండి, మేము పిచ్చోళ్ళై ఉన్నాం అప్పటికి. మా గెటప్స్ కూడా పిచ్చోళ్ళు. ఎక్కడ ఎగరడం మనకేమి అసలు, మనం ఏం చేసినా ఎవరు అడగరు. డైరెక్టర్స్ కూడా మనల్ని ఏమి అడగరు. ఇప్పుడు మామూలు సినిమాలు అయితే అమ్మ డైలాగ్ తప్పు, రెస్ట్రిక్షన్ ఉంటుంది, తప్పమ్మా మీరు కరెక్ట్గా చేయలేదు, కట్ అనేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం అయ్యి బాబాయ్ మళ్ళీ చెప్పాలి డైలాగు నాయను అనుకుంటాము. కానీ అలాంటి పరిస్థితి లేకుండా మమ్మల్ని ఎవరు అడగరు. ఓ కాలేసి తున్నేయడం మీ ఇష్టమర్రా అన్నారు. ఓ పక్కన మ్యూజిక్ వేశారు, ఒక్కొక్కరికి ఒక బిట్ అనమాట. అందులో నాకు బాగా నచ్చిన బిట్ ఏంటంటే ఛాయదేవమ్మ గారికి చక్కని నొక్కు చుట్టూ, అది ఆవిడ స్టైలే వేరు. ఓ వంగుతుంటుంది ఆవిడకి ఎప్పుడు. అట్టా ఒక బాడీలో అలాంటి విరుపు, ఆ విరుపులు ఉంటాయి. సరే ఆమెకి హెయిర్ సావిత్రమ్మ గారు అన్నారు, నువ్వు హెయిర్ బంద్ చేసేయమ్మా, చాయమ్మా బంద్ చేసేసి ఇక్కడి నుంచి నేను తీసుకుంటాను షార్ట్ అన్నారు. ఓకేరా, అందరూ నైటు పనులు చేస్తున్న వాళ్ళం, ఫుల్ ఎలా ఉంటాం చెప్పండి. ఒక్కొక్కరికి ఒక ఛాన్సెస్ వస్తున్నాయి అంటే బిట్స్, అంటే బిట్టిగా తీయటం సాంగ్. ఇలా పడిపోయి అని పడి ఎంత ఘాటు ప్రేమయో అనే పాట చూడండి. అవును,
ఇంత లేటు వయస్సులో. ఛాయాదేవి మీద. ఓకే. ఛాయదేవి గారికి ఆ పాట పెట్టారు. అప్పుడు ఈ జుట్టు తీసుకుని ఇలాగా ఇంత లేటు వయస్సులో అని అందనమాట అమ్మ. మేమందరం సెట్లో చంపేసింది అమ్మ బాబా ఎక్స్ప్రెషన్ అని ఒకే గోల పెట్టేసి నవ్వేసామండి. అంటే ఏమే బాగుందా, ఏమే సావిత్రి బాగుందా, ఏమే జమున ఎలా ఉంది, బాగుందా 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 అంటే జుట్టు ఎత్తడం అనమాట. హెయిర్ ఎత్తి చెప్పడం అనమాట. అసలే ఆమెను చూస్తేనే నవ్వుతాం, మళ్ళీ ఇది వేరే ఒక తోక. ఈ తోక వెళ్ళిపోతే మరి నవ్వమండి, ఇప్పటికే నవ్వుతూనే ఉన్నాం. చాలా గొప్ప సీన్ అండి ఇది. అమ్మో చాలా గొప్ప సీన్. అందుకే నన్ను మీరు జీవించేసి ఉంటారు, అందరు యాక్టింగ్ చేసి ఉంటారు. కాంచన వేరే ఉంది, కాంచన, జయలలిత, జమున గారు, ఇంకెవరున్నారండి, ఛాయదేవమ్మ, సూర్యకాంతమ్మ, గిరిజి గారు. ఆ గిరిజి గారు కూడా తోకలో మాకు మంచి గిఫ్ట్లు ఇచ్చారండి సావిత్రి గారు. ఒక నైట్ ఫుల్గా పనిచేసాం. మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసేసారు, ఎవరి పాటికి వాళ్ళు పండే షూటింగ్లకని. షూటింగ్లు పోవాలి కదా. అక్కయ్య గారు అన్నారన్నమాట, ఒక మంచి చీరలు ఇచ్చారు, 3 రాళ్ళు డైమండ్స్, ఒక్కొక్కరికి ఉంగరం. మంచి బ్యూటిఫుల్ అండి. ఇప్పటిగా గిఫ్ట్ ఎక్కడ ఉందో అని ఎత్తుక్కోవాలి ఇప్పుడు నేను. ఎవరు కొట్టేశారో నా చేతిలోంచి. ఎవరో కొంతమంది ఉంచుకోవచ్చామండి, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అంటే ఆ రోజుల్లో ఇచ్చారు. అది ఇప్పుడు ఏంటది, ఏ 3 లక్షలు ఎంత ఉంటుంది, చాలా కాస్ట్ ఉంటుంది. తర్వాత ఇది మన బెనారస్ శారీస్. బెనారస్ చాలా గొప్ప పేరండి అప్పుడు. అవును, అందరికి ఇచ్చారు, రిచ్గా ఉండే. కొంతకాలం మేమంతా ఆ సావిత్రకయ్య గారు ఇచ్చారని మేము సంతృప్తిగా అందరూ ఎప్పుడు తలుచుకునేదాన్ని నేను. ఎందుకంటే అలాంటి సినిమాలు మేము అందరం కలిసి పనిచేసాం. రామకృష్ణ గారితోటి మీరు ఎప్పుడైనా అమ్మాయిల హీరోయిన్ల విషయంలో డిష్యూమ్ అయ్యారా? మళ్ళీ నన్ను అక్కడ తీసుకెళ్తారు ఎందుకండి, మా ప్రేక్షకులు ఆయన రావాలి, అయ్య బాబు ఆయన వస్తే నాకు బాగుంటుంది, నాకు నిజంగా అనిపిస్తుంది. మళ్ళీ సరే ఏదో ఒక చిన్న విషయం జరిగింది లేండి అప్పుడు. నేను సెక్షువల్గా నేను నిజంగా నేను చెప్పండి, నేను ఆయనతో షూట్. ఆయన మహా అందగాడు కదా, అసలు ఆయన ఎలా వదిలిపెట్టారండి జనాలు? చంపు తిన్నారండి. అవునా? నేను దానికి తిన్నా కూడా నేనేం అనేదాన్ని కాదు, ఎందుకంటే స్పోర్టివ్ లేడీ నేను. అబ్బో, మన ముందు తప్పులు చేసినా నేను ఫీల్ అవ్వలేదు. నిజమా? స్పోర్టివ్. నిజమా? నేను ఉండమని చెప్తాను, ఏ ఆడదానికన్నా స్పోర్టివ్గా ఉండండి అని చెప్పి, ఊరికే మొగుళ్ళని సాధించి ఏపించి తినకండి అంటాను నేను. ఎందుకంటే అప్పుడే వాళ్ళు మన దగ్గర ఉంటారండి అని ఒకరు చెప్పారు నాకు. అది నేను అందుకని అలా ఉంటున్నాను అనమాట. అలా ఉన్నాను, ఉంటేనే కదండి అందగాడైన రామకృష్ణ గారిని నేను కాపాడుకుంటూ వచ్చానంటే మీరు ఆలోచించండి నా స్ట్రగుల్ ఎలా ఉంటుందని. ఏ హీరోయిన్ నుంచి కాపాడారు? అవన్నీ చెప్తారా? ప్లీజ్ చెప్పకూడదండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అలా చెప్పకూడదు. అలా ఏమైందంటే, నాకు ఒక సినిమాలో ప్రమీల ఆయన యాక్ట్ చేశారు. నోమా? ప్రమీల చంద్రకళ గారండి, అదే నోము చంద్రకళ గారు. ప్రమీల ఈయన ఒక చిన్న సినిమా అదే. ప్రమీల చాలా ఒక కొంచెం గ్లామర్ అంటే సెక్సీ ఆర్టిస్ట్. ఆవిడ నాకు కొంచెం కోపం అనమాట. మా ఇంటి బాబు బర్త్డేస్ చేసేది అన్నప్పుడు ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తే అందులో ఈ అమ్మాయి కూడా వచ్చేది ప్రమీల. ఈయనతో యాక్ట్ చేస్తుంది కాబట్టి వచ్చి అలా ఇలా 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 అలా నాకు తెలియని ఊపులన్నీ ఊపేస్తుంటే నాకు ఏంట్రా ఇది అని నేను ఆయన్ని అబ్జర్వ్ చేయటం, ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేయడం చేసేదాన్ని. ఇంటికి వచ్చేదా? ఇంటికి వచ్చిందండి, మా అంటే బర్త్డేస్ కదా పిలిచాను. షీఈ్ వెరీ నైస్ పాపం. నేను వాళ్ళ క్యారెక్టర్స్ గురించి చెప్పట్లేదు, బట్ నాలో కొంచెం చిన్న చిటికంత ఒక ఆవా అంతా వచ్చింది అనమాట. కొంచెం ఏంటిది ఈయన యాక్ట్ చేస్తున్నారు, నేనేంటి నా మొగుడు అలా అందరితో అలా మాట్లాడితే నాకు బాధ ఉండదా అండి? ఉండదా? 100% ఉంటుంది, తప్పులేదు కూడా అందులో. బట్ ఆయన రిజర్వ్డ్గా ఉన్నా కూడా ఆయన మీద ఒక కన్ను ఉండేది. ఒకరోజు షూటింగ్కి వెళ్ళిపోయాను నేను వస్తానండి ఇవాళ షూటింగ్కి. వాళ్ళిద్దరికి సాంగ్. మీరు వెళ్ళేవాళ్ళ షూటింగ్కి రామకృష్ణ గారు? నేను జనరల్గా వెళ్ళలేదు ఎప్పుడు. నేను వెళ్ళలేదండి, ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఇది మటుకు ఆ రోజు నాకు ప్రమీల షూటింగ్ నైట్ షూటింగ్లో ఉందని మంచి టైం చూసి మనసులో పెట్టుకుని నైట్ షూటింగ్ అంటున్నారు, వీళ్ళిద్దరు ఏమేమి మాట్లాడేసుకుంటున్నారు, ఏ చెట్టు కింద ఇలా షాట్ లేదంటే మాట్లాడేసుకుంటున్నారు, ఊహలు అనమాట నాకు. బట్ ఇన్ని సినిమాలు చేసిన దానికి నాకు ఆ మొగుడు అనే పదం వచ్చేటప్పటికి చూసారండి ఎట్లా వస్తుందో ఆ క్రోధం, మన మనిషి కోపం, నా మొగుడిని తో మాట్లాడుతున్నారు వీళ్ళు, ఉండి చెప్తానని చెప్పి నేను ఆ రోజు పసిఫిక్గా వెళ్ళానండి. వెళ్తే కరెక్ట్గా స్పాట్లు దొరికిపోయారు నాకు. మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు,
పాప వాడు ఏం మాట్లాడుకుంటున్నారంటే షార్ట్ తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది కదండి. ఒక ఆర్టిస్ట్ మీరు ఉన్నారు, ఇప్పుడు సోమన్ బాబు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, మనం మాట్లాడే అవకాశాలు వస్తాయి అప్పుడు షార్ట్ లైట్స్ ఆఫ్ చేసినప్పుడు. అరే వెయిట్ చేయండి కొంచెంసేపు, లేదా కూర్చోండి అమ్మా అంటారు, లేదా అట్లా. అలాంటి సందర్భంలో పాప ఆయన ఏదో చెప్పుకుంటున్నారు, ఆవిడ ఏదో చెప్పుకుంటుంది, కరెక్ట్గా నేను వెళ్ళాను, టా అని అయిపోయాను అంతే. గుండె దిగిపోయిందండి, జారిపోయింది రామకృష్ణ గారికి. అయ్యి బాబాయ్ వచ్చింది ఏంటి, గీత వచ్చిందేంటి, ఎప్పుడు రాదే, నేను ప్రేమీలంటే పడట్లేదు తనకి, ఇప్పుడు వచ్చి తను బాబో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం గొడవ పెడుతుందో, ఎప్పుడు లేదు గీత ఎందుకు వచ్చింది అని కొట్టుకుంటున్నారు ఆయన. నేను ఎదురుకుంటా అనమాట కుర్చీ వేసుకుని, సింహంలాగా సింపుల్లాగా కోపం అదని చెప్తాను అని నేను. ఇంటికి రండి చూసుకుందాం అన్నట్లా. బాబు షార్ట్ ఎప్పుడమ్మా నాకు, నైనా ఆ షార్ట్ ఎప్పుడమ్మా అని కొంచెం ఆయన యాక్టింగ్. ఏ షార్ట్ ఎక్కడ నేను చూస్తానని మేము అది ఇంటికి రండి నేను చెప్తాను, అది ఆంతో పోయా ప్రమీలతో చెప్తాను అని నేను. నా ఇద్దరికి సౌగులు అనమాట. ఇటు కూర్చుని 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 ఈయన ఎప్పుడు వెళ్ళిపోద్దా గీత, ఎప్పుడు వెళ్ళిపోద్దా గీత, ఇటు ఇంత ప్రేమించి 24 గంటలు ఇద్దరు కాంబినేషన్స్లో పనిచేసిన వాళ్ళని చూడండి ఆ టైంలో ఎలా ఉంటుంది అప్పుడు. నాకు వచ్చిన కోపానికి ఇంటికి వచ్చిందో ఏంటండి ప్రేమేలతోటి మీకు, ప్రేమేలతోనే మీకు మాటలో అదే. అయినా కూడా మీరు అక్కడ ఆ ప్లేస్లో ఎందుకు నుంచోవాలి, షార్ట్ లేనప్పుడు మీకు కూర్చోవచ్చు కదా. గొడవ పెట్టాను. ఏమన్నారు? చీచి నువ్వెందుకు అలా పిచ్చిపోయి ఆవిడ ఆ పిల్ల ఏంటి నాకు అని అన్నారు. నేను ఒప్పుకోను, మీరు ఎందుకు ఇద్దరు నుంచున్నారు ఒక స్పాట్లో, మీకు షార్ట్ లేనప్పుడు మీరు హీరోగా మీరు ఎక్కడైనా బయట కూర్చోవచ్చు కదా, మీకేంటి అవసరం, ప్రేమిల దగ్గర నుంచున్నారు, నేను కరెక్ట్గా వచ్చాను అని. గీత నీ అందం నీ ముందు వీళ్ళందరూ పనికొస్తారా, నువ్వు చెప్పు అమ్మా అని వేసారు అక్కడికి. అంటే నాకు అవన్నీ వద్దండి, నేనేమో అందంగా లేను, నాకు వద్దు, మీరు చేసిన తప్పు 100%, నన్ను సినిమాలు మాన్పించేశారు, మీరు వచ్చేసారు. ఇట్లాంటి కొంచెం క్లాషెస్ అప్పుడప్పుడు మొదట్లో పెళ్ళైన కొత్తలో బాబు పుట్టక ముందు. ఇప్పుడు జోక్స్ అపార్ట్ ఇవన్నీ మీరు చెప్తున్నా సరే దీని వెనకాల ఒక గొప్ప మీనింగ్ ఉంది. ఎందుకంటే ఇలాంటి వచ్చినా తట్టుకుని నిలబడగలిగారు మీ హస్బెండ్ వైఫ్. ఏమండి మామూలు డాక్టర్స్ కానీ ఒక ఆఫీసర్స్ కానీ వైఫ్గా బతకడం ఒకటి, సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ అనే ఒక పదం ఉంది చూడండి. ఇద్దరు ఒక టాప్లోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరిలో ఉండే గందరగోళాలు వస్తాయి చూడండి, చాలా భయంకరంగా ఉంటాయండి, చాలా భయంకరంగా ఉంటాయి. కానీ అందుకనే రామకృష్ణ గారు ఎందుకంటే ఆయనకు ముందు చూపు ఎక్కువ అండి, అందుకే బహుశా మిమ్మల్ని మానిపించారేమో కదా. చూసారా ఆయన, నేను ఇప్పటికీ మీరు చెప్పిన పాయింట్ ఇప్పుడు నాకు అర్థం కాలే, నేను వెళ్ళి అడగాల్సింది అక్కడ మా ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతా, ఎప్పుడన్నా వస్తే కదా అవకాశం. అయ్యో మరి అడుగుతాను, ఎందుకంటే అసలు నేను ఇంతవరకు నా జీవితంలో నాకు ఈ మాట రాలేదు. మన స్వాతి గారు చెప్పారు నాకు ఈ పాయింట్, చాలా నేను నోట్ చేసుకున్నాను. నిజమేనండి, మీరు ఎందుకు వద్దన్నారో కారణం తెలుసుకుని ఇప్పుడు నేనే కానీ వేరే చోటుకి వెళ్ళి వేరే హీరోలతో పనిచేసినప్పుడు అప్పుడు నా పరిస్థితి ఏమొస్తుందో, నా మీద ఎంత కోపం ఉంటుందో, నన్ను నలిపేసేవారు అనుకుంటాను అంతే కదండి. అందుకని దేవుడి దేవల్ల నేను ఆయన మాట వినడం, అది కీపప్ చేయటం ఇప్పుడు నా ఇష్టం, నా స్వతంత్రం. ఒక దగ్గర ఇచ్చుకున్నా ఒక దగ్గర పుచ్చుకున్నారు, నా రాజ్యం హాయిగా ఉన్నారు. రామకృష్ణ గారి పెళ్ళంగా రామకృష్ణ గారి పేరు నిలబెట్టుకుంటాను, కానీ ఎప్పుడు కూడా పొరపాటుగా కూడా నన్ను అందరూ సంతోషంగా చూడండి, అప్రిషియేట్ చేయండి అంటానండి. నేను ఒకటే మాట అంటాను, నాతో సంతోషంగా ఉండండి, మీతో పొద్దు నుంచి కాలక్షేపం చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నారు మీరు, హ్యాపీగా నేను ఉన్నాను, అందరూ హ్యాపీగా ఉన్నాం. ఈ తర్వాత మన ఇంటికి వెళ్ళిపోతాం, మన పార్టీ మనం ఉంటాం. ఈ ఫ్యూ అవర్స్ మనకి ఎక్కడి జీవితంలో సంపాదించలేం, రాదండి. ఏ జన్మలోనూ మీరు నేను ఒక బంధం ఉంటుంది, ఏదో ఉండుంటుంది. అందుకనే మీరు ఇవాళ నాకు మాట్లాడుతున్నారు నాతో. ఇది ఇంకా అలా డెవలప్ చేసుకుంటూ పోవాలని నాకు కోరుకుంటుంది. తప్పకుండా అండి, అది నా యాంబిషన్ ఎప్పుడు కూడా.